జయంత్, నువ్వు ఎద్దుతో ఫైట్ చేస్తున్నావు. దాని కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తున్నావు. ఎద్దేది? ఇది ఎద్దు. కొంచెం పైకెత్తండి. ఇవి కొమ్ములు. రామరావు, రెడీ, రోల్ కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. యాక్షన్. రామరావు, రామరావు, కెమెరా తిరుగుతోందయ్యా. రామారావు యాక్షన్. ఎద్దు నుంచు. ఎద్దు లేకుండా ఫైట్ ఎలా అండి? రామరావు, నువ్వు ఎద్దుతో ఫైట్ చేయక్కర్లేదయ్యా. దానికి డూపున్నాడు. నువ్వు క్లోజప్ లో ఫైట్ చేస్తే చాలు. డూపా? వాడబడు. అడుగు వాడు. మోసం. సినిమాలో యుద్ధాలన్నీ ఇలానే చేస్తారా? లేక నిజంగా చేస్తారా? అలా చేస్తే జనాన్ని దగా చేయడమే అవుతుంది. నేను నిజంగా చేస్తాను. దాన్ని తెప్పించండి. దేన్ని? ఎద్దుని. ఏంటి దాంతో ఫైట్ చేస్తావా? ఎగతాళనుకున్నావా? బ్రదరు, ఒక్కసారి దాని వాటం చూసావా? ఎత్తి కొదేస్తది. రైతు పెట్టను. ఆ మాత్రం ఎందుకు భయపడితే హీరోని ఎలా అవుతాను? తెప్పించండి, తెప్పించండి. రామారావు, నీ ముండితనం నీదే గాని చెప్పిన మాట వినవుగా. సరేనయ్యా, దాన్ని తెప్పించండి. బుల్రెడ్డి, ఆ ఎద్దుని తీసుకురా. ఇంతవరకు రంగంలో కుర్ర హీరో నేను ఒక్కడనే కదా. పోటీ లేదనుకున్నాను. గట్టి పోటీ దొరికిందే. ఈ సినిమాలో నువ్వు మాత్రమే హీరో కాదు, నేను కూడా. నన్ను నాగేశ్వరరావు అంటారు. మీరు తెలికే మీ బాలరాజు, నేను నా తమ్ముడు 3 సార్లు చూసాం. భేష్. ఇంతకీ ఏ ఊరు మంది? గుడివాడ పక్కన నిమ్ముకూరు. ఓసోస్, మంది అక్కడే. గుడివాడికి అటుపక్కన వెంకట్రాఘపురం. ఓ, చెయ్యి విరిగినట్టుందే. డైరెక్టర్ గారు, మీరైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. ఏంటి? ఆయన జంతువుల మీదకి వెళ్తుంటే మేము జాగ్రత్తగా తీసుకోవాలా? అప్పటికి నేను కట్టు కట్టు అంటూనే ఉన్నాను నాగేశ్వరరావు. ఇతనికి కట్టు కట్టు అంటే కొట్టు కొట్టు అని వినిపిస్తుందండి. మరే మన దేశంలో అయితే అందరినీ బాధపడేశాడు. ఆ షూటింగ్ చేద్దామా? ముందు ఆసుపత్రికి వెళ్దాం బ్రదర్. అన్నదాత సుఖీభవ. నీ భోజనం టికెట్ వల్ల మా రోజు గడిచింది. ఇందా చెట్టియార్ కిళ్ళి. ఇప్పుడు వద్దులే బ్రదర్, కొంచెం గడుపు తిప్పుతుంది. అదేమిటోయ్, నువ్వు ఇంకా భోజనం చేయలేదు? అనయ్య, అనయ్య, తమ్ముడు, అనయ్య, నీకోసం ఎవరు వచ్చారు? తమ్ముడు. అనయ్య, ఈ కట్టేంటి? ఏమైంది? అది షూటింగ్ లో ఎద్దు మీదకెళ్తే ఎత్తి కుదేసింది. ఇప్పుడు ఎక్కడుందది? ఏంటి ఎద్దా? అన్నక తగ్గ తమ్ముడువే. సున్నుండలు, కజ్జికాయలు, కారపూస. మేము ముగ్గురం రోజు పోటీ పడే ఆ మడత మంచం నువ్వు ఉన్న నాళ్ళు నీదే బ్రదర్. తిన్నారంటే తంత మొత్తం మా అన్నయ్యకు. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? నువ్వు బాగుంటే బాగుంటారు. ఈ విషయం తెలిస్తే ఇంకేముంటారు? ఇందా వదిన నీ ఉత్తరం రాసింది. సరే, లోపలికి వెళ్ళి స్నానం చేయి. బయటికి వెళ్ళి భోంచేద్దాం. బావకి రామతారకం వ్రాయినది. నీకక్కడ ఏ లోటు లేదని భావిస్తున్నాను. నువ్వు అనుకున్నది నెరవేరాలని కృష్ణమ్మని దుర్గమ్మని రోజు అడుగుతూనే ఉన్నాను. మా గురించి దిగులు పడకు. నిన్న మన రామకృష్ణుడికి సుస్థిగా ఉంటే ఆచార్య గారి దగ్గర చూపించాను. మూతతో 3 సార్లు ఇమ్మని మందునీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఏడుస్తున్నాడు. నువ్వెప్పుడొస్తావా అని పక్కింటి అమ్మాయి తెగ అడుగుతోంది. ఎందుకో బోధపట్టం లేదు. రేపు మాపు తిట్టేద్దాం అనుకుంటున్నాను. నన్ను త్వరగా నీ సినిమాకి తీసుకెళ్ళి బావా. నీతో కలిసి నిన్ను చూడాలనుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు నీ రామతారకం. ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంటేను. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఎన్ని రోజుల నుంచి? ఏమిటి? ఆకలి.
నువ్వు చెప్పకపోతే నేను చచ్చినట్టే. 4 రోజులు పస్తులుంటే ప్రణయం వస్తుందా? మా సుబ్బారావు గారికి డబ్బు కుదరలేదు, కుదరగానే ఇస్తారు. మరి ఎప్పటిదాకా? లే, వెళ్దాం రా. నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి వచ్చేది? అటో ఇటో తేలకుండా అడుగు తీసేది లేదు. రైతు బిడ్డవి, రిజిస్టార్వి, అన్ని వదులుకొని సినిమాల కోసం వచ్చేసావు. అన్నం కూడా మానేస్తే ఎలా బతుకుతావన్నయ్యా? ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్న అల్లాడిపోతారు. వదిన బ్రతకదు. ఇదంతా వాళ్ళ కోసమే తమ్ముడు. గాయం నయమైతే మళ్ళీ షూటింగ్కి వెళ్ళొచ్చు, ఏ సమస్య ఉండదు. ఈసారి ఎద్దుని నేనే కుదేస్తా. అయితే నేను కూడా ఇంకా బెజవాడ వెళ్ళను. నిన్ను చూసుకుంటూ నీతోనే ఉంటాను. అది కాదు తమ్ముడు. రామారావు, ఏమిటయ్యా ఇది? నీ భోజనం టికెట్లు మాకిచ్చామనుకున్నావు, మా ఆకలి నువ్వు తీసుకున్నావు అనుకోలేదు. నీ వ్యక్తిత్వం చాలా గొప్పది బ్రదర్. ఈ లంకనానికి కారణం మీరన్నమాట. తిప్పుకుంటూ వెళ్ళి తేపుకుంటూ రావటమే కానీ ఈ మనిషి తిన్నాడో లేదో కూడా తెలుసుకోరన్నమాట. తమ్ముడు, వీళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రుడు. అయితే నీ భోజనం టికెట్లు తినేస్తారా? బ్రదరు, చేసిన మంచి ఊరికే పోదు. ఈ భోజనాల టికెట్లకు బదులు మీ అన్నయ్యకి బోల్డ్ టికెట్లు తెగుతాయి. ఓపిక పట్టు. మరే అన్నయ్య, నువ్వు చాలా కేతిగాలి మధ్యలో ఉంటున్నావు, జాగ్రత్త. 4 సినిమాలు, 2 సంవత్సరాల కాంట్రాక్ట్. మొదటి సంవత్సరం నెలకు 500, సినిమాకి 5000. రెండో సంవత్సరం నెలకు 750, సినిమాకి 7500. మావి పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. మరి ఇష్టమేనా? ప్రతి సినిమాలో డూప్ లేకుండా చేస్తే ఇలాగే కట్లే ఎక్కువతాయి మరి. చక్రపాణి గారు, మన దేశంలో కూడా ఆర్టిస్టులు అందరి వీపులు బాధి పడేశాడు. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? కాంట్రాక్ట్ ఓకేనా నీకు? నెల జీతం వద్దనుకుని వచ్చాను, మళ్ళీ నెల జీతానికే కట్టుబడుతున్నాను. సరే, అన్ని సినిమాల్లోనూ హీరో వేషమే కదండి. అవునయ్యా, నువ్వు సంతకం పెట్టు. పెట్టు రామారావు, మంచి అవకాశం. కొత్త జీవితానికి సంతకం పెడుతున్నాను, ఆశీర్వదించండి. పెట్టవయ్యా. రెడీ సార్. జానకి రెడీనా? షార్ట్ 1, టేక్ 1. బ్రదరు, ఏంటి పరిస్థితి? అక్కడ చూడు, సినిమా బాగానే ఉంది, సినిమా థియేటరే బాగోలేదు. అక్కడక్కడ బాగుంది కదా, అక్కడక్కడ ఆడొచ్చేమో. డబ్బులు రావడం కష్టమేమో. అన్నయ్య, ఈ రంగం మనకు లాకీ కాదు. ఊరెళ్దాం పద. ఊరా? తొందరపడకు త్రివిక్రమ, ఇది కాకపోతే ఇంకొకటి. మన వాడికి మంచి భవిష్యత్తు ఉంది. ఏముంటుంది? ఓం ప్రథమంలోనే ఉసురుమనిపించింది. వ్యక్తిత్వం కోసం రిజిస్ట్రారీ ఉద్యోగం వదులుకొని ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ముందు నుంచి అంతే. కష్టాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అన్నయ్య, వెళ్దాం పద అన్నయ్య. జనానికి చెప్పాలి, సినిమా చెబితే వింటారు. థియేటర్లో నిద్రపోతున్నారన్నయ్య. నువ్వు నిద్రపోతున్న జనాన్ని చూసావు, నేను వాళ్ళ నిద్రలో కూడా చూస్తున్న సినిమాని చూశాను. సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది, రేపు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది. తమ్ముడు, అమ్మా నాన్న మాట విన్నని వాడు కూడా స్నేహితుడు చెప్తే వింటాడు. సినిమాకి మించిన స్నేహితుడు లేడు. దేవి, నాదొక చిన్న కోరిక. ఈ కథ చూచిన వారికి, చూచిన వారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుము తల్లి అని అంజి కోరిన వెంటనే పాతాళ భైరవి తథాస్తు అనడంతో చిత్రం సమాప్తమవుతుంది. ఇక ఎలా ఉందో నాగిరెడ్డి గారు సెలవిస్తే. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? చూసిన వారికి, చూసిన వారి వద్ద విన్న వారికి. బాగుందయ్యా, బాగుంది. చక్కన్న, ఈ హీరో పాత్రకి మన నాగేశ్వరరావుని బుక్ చేద్దామా? బాగుంటాడు. అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు, పైపెచ్చు నాకు మంచి మిత్రుడు. కానీ యాజ్ ఎ డైరెక్టర్ నాగేశ్వరరావులో నేను తోటరాముని చూడలేకపోతున్నానండి. అదేంటయ్యా,
జానపద హీరో అంటే నాగేశ్వరరావేగా. నువ్వు కీలు గురించి చూసావా? మీరింకా కీలుగుర్రమే చూస్తున్నారు. నేనిప్పుడు పాతాళ భైరవి చూస్తున్నాను. మన తోటరాముడు వేరండి. ఆడపిల్లలు పుస్తకాల మీద నాగేశ్వరరావు అట్టలేసుకుంటున్నారయ్యా. వెండి తెర మీద మొట్టమొదటిసారిగా ఓ సామాన్యుడు అసామాన్యుడుగా మారే పాత్ర ఈ తోటరాముడు. నాగేశ్వరరావు చేయకపోయినా ఓ పెద్ద హీరో చెయ్యాలి. పెద్ద హీరో చేయాల్సిన పాత్ర కాదండి, పెద్ద హీరోని చేసే పాత్ర ఈ తోటరాముడు. చాలేవయ్యా చెప్పొచ్చావు. పాత్రకి తగ్గట్టు హీరో లేకపోతే హీరోకి తగ్గట్టు పాత్రను మార్చుకోవాలి. ఏమంటారు పింగళి గారు? మన తోటరాముడు క్యారెక్టర్ మారదండి. రాజీ పడే వ్యక్తిత్వం కాదు తనది. అయితే ఎవరంటావు? మన తోటరాముడి పేరు రామారావు.